తులసి మొక్కకి ఈ రైనీ సీజన్ నుంచి ఇప్పుడు వింటర్ సీజన్‌కి చేంజ్ అవుతుంది కదా! ఆకులు పాడవ్వడం, కొమ్మలు పాడవ్వడం, అలానే మనకి వెన్నులుంటాయి కదా! అంటే పువ్వులొచ్చినేటివి ఉంటాయి కదా! అవి కూడా పాడైపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి. అవన్నిటిని తీసేసారనుకోండి, అప్పుడు కొత్త చిగుర్లు వేసి కొత్త ఆకులనేవి మనకి తొందరగా వస్తాయన్నమాట. దీంతో పాటు కొంచెం పోషకాలన్నీ వేయాలి. ఏంటంటే అవి ఉల్లిపాయ కడిగిన నీళ్లుంటాయి కదా! పచ్చిగా అవి ఎయండి. అలానే బియ్యం కడిగిన నీళ్లుంటాయి కదా! ఫస్ట్, సెకండ్ అవి ఎయండి. అవి ఇంకా నెక్స్ట్ డే ఏస్తే ఇంకా పవర్‌ఫుల్‌గా యూజ్ అవుతదనమాట మెడిసిన్ లాగా. ఇలా వేయడం వల్ల వాటికి లిక్విడ్ అనేది చాలా మంచి పోషకాలనేవి అంది. అప్పుడు మొక్క చాలా బలంగా ఎదుగుతుందనమాట. ఆ తర్వాత నేనైతే ఇలా మట్టిని ఫస్ట్ గుల్లగా చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఏదైనా ఉన్నా ఎళ్ళిపోతుంది. అలానే పిచ్చి పిచ్చి ఆకులు, కొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా తీసేస్తున్నాను. తీసేసి ఇలా గుల్లగా అయిపోయిన తర్వాత నేనైతే నీట్‌గా పెట్టేసుకున్నాను. మొత్తం ఆకులన్నీ తీసేసి ఒక బండను పెట్టుకున్నాను. ఎందుకోసమంటే కృష్ణయ్య కోసం. కృష్ణయ్యతో పాటు ఈసారైతే నేను ఆవు దూడ బొమ్మ ఉందనమాట నా దగ్గర. పూజ గదిలో పెట్టుకునేదాన్ని ఎప్పుడైనా. అయితే పూజ గదిలోకి వేరే బొమ్మను తీసుకొచ్చుకున్నాను నేను పూజ చేసుకోవడానికి. అందుకోసమని కృష్ణయ్యని ఒక్కరినే ఉంచకూడదని ఇలా ఆవు దూడ బొమ్మ ఉంటే ఇలా పెట్టేసుకున్నాననమాట తోడుగా. స్వామివారికి ఇంకా కళ అనేది వచ్చింది. ఇంకా నేనైతే పసుపు కుంకుమలు పెట్టినప్పుడు ఇంకా చూపిస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది తేడా అనేది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉట్టిగా ఉందని ఇలా చిన్నగా క్రోటాన్ మొక్క ఉంటే ఇలా పెట్టుకున్నాను. దీనికి పువ్వులు కూడా వస్తాయి. బ్లూ కలర్‌లో ఉంటాయి. అవి కూడా చాలా బావుంటాయన్నమాట పువ్వులు. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఎలా ఉందనేది. మీరు కూడా చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడే చేంజ్ చేసేయండి తులసి కోటని.